హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో 2 రకాల ఆకుకూర పచ్చళ్ళు చూపిస్తున్నానండి. ఇవి చాలా టేస్టీగా ఉండడమే కాకుండా చాలా హెల్దీ. సో వీటిని వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి మీ ఇంట్లో కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు నేను చూపించే 2 వీడియోస్ కూడా తీగ పచ్చడి అలాగే గోంగూర పచ్చడి, ఈ రెండింటిని కూడా ప్రిపేర్ చేసి చూపిస్తున్నానండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే చాలా అంటే చాలా టేస్టీగా ఉండడమే కాకుండా వారం 10 రోజుల పాటు నిల్వ ఉంటాయి. సో ఫస్ట్ అయితే తీగ రోటి పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ముందుగా ఈ తీగ రోటి పచ్చడి చేయడం కోసం ఇలా తీగ పచ్చడిని తీసుకున్నాను. వీటిని ఒకసారి శుభ్రం చేసుకుని ఫ్రెష్ వాటర్తో శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఇప్పుడు పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని హీట్ చేసుకోవాలి. ప్యాన్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్తంత హీట్ అయిన తర్వాత 1/4 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ మెంతులు వేసుకుంటున్నాను. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్ల పచ్చిశనగపప్పు వేసుకోవాలి. ఇందులోనే 2 టీ స్పూన్ల మినపప్పును కూడా వేసుకుంటున్నాను. అలాగే 2 టీ స్పూన్ల ధనియాలను కూడా వేసుకోవాలి. వీటన్నింటినీ వేసుకుని ఒకసారి బాగా వేయించుకుందాము. ఇవి 1 నిమిషం పాటు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటే మంచి కలర్లోకి మంచిగా వేగిపోతాయి. ఇలా వేగిన తర్వాత ఒక 5-6 పచ్చిమిర్చిని మధ్యకి విరిచి వేసుకున్నాను. అలాగే 2 ఎండుమిరపకాయలను కూడా వేసుకుని వేయించుకుంటున్నాను. మీరు కారం ఎక్కువ తినేవాళ్ళైతే పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చి కానీ ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. నేను తీసుకున్న బచ్చలికి అయితే సరిపోతుంది. సో ఇవన్నీ వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను. ఇప్పుడు ఇదే ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఇందులోకి ముందుగా కడిగి పెట్టుకున్న బచ్చలి ఆకుని అలాగే ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండుని వేసుకుంటున్నాను. ఈ బచ్చలికి క్వాంటిటీకి అయితే ఈ మాత్రం చింతపండు వేసుకోవాలండి. సో దీన్ని మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇది ఇలా మనం కాసేపు కలుపుకుంటూ ఉంటే ఇందులో ఉన్న వాటర్ మొత్తం కూడా బయటికి వచ్చి నెమ్మదిగా చక్కగా దగ్గరికి వేగిపోతుంది. సో ఇది ఈ మాత్రం దగ్గర పడిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకుని ఇది మొత్తం కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు అయ్యేసరికి ఇది బాగా దగ్గర పడిపోతుంది. ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ పై నుంచి దించి పక్కన పెట్టి చల్లారనివ్వండి. ఇది పూర్తిగా చల్లారేలోపు మనం ఇలా రోలు తీసుకుని ఇందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న ఈ పప్పు దినుసుల్ని వేసుకుని మెత్తగా దంచుకోవాలి. సో పప్పు దినుసులు ముందుగానే వేయించుకుని పక్కన పెట్టేసుకున్నాం కాబట్టి పూర్తిగా చల్లారిపోయాయి. ఇలా పప్పు దినుసుల్ని రోట్లో వేసుకుని ఇందులోకి 6-7 వెల్లుల్లి రేకులను కూడా వేసుకుని దీన్ని మెత్తగా దంచుకోవాలి. సో ఫస్ట్ అయితే కాస్తంత స్లోగా దంచుకోండి, ఇవి పైకి ఎగిరి పడిపోతాయి. కాస్తంత స్లోగా దంచుకునేసరికి ఇలాగా కచ్చా పచ్చగా రెడీ అవుతాయి. అప్పుడు వీటిని మెత్తగా స్పీడ్గా అయినా సరే దంచుకోవచ్చు. సో ఇలా దంచుకున్న తర్వాత ఇది అయితే మొత్తం కూడా వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ఇలా దంచుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బచ్చలి ఆకుని వేసుకున్నాను. సో బచ్చలి ఆకుని వేసుకుని దీన్ని కూడా ఒకసారి ఇలాగ లైట్గా దంచుకోండి. ఆకుకూరే కాబట్టి చాలా బాగా దగ్గరగా మగ్గిపోతుంది కాబట్టి మరీ ఎక్కువ పేస్ట్ లాగా దంచాల్సిన అవసరం లేదండి. మధ్య మధ్యలో స్పూన్తో కలుపుకుంటూ ముందు వేసిన పప్పు దినుసుల పేస్ట్ అంతా కూడా ఇందులోకి బాగా కలిసేటట్టు ఇలా దంచుకుని చక్కగా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. వేడివేడి అన్నంలోకి ఈ బచ్చలి ఆకు రోటి పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు పచ్చిమిర్చి మానేసి అన్ని ఎండుమిరపకాయలతో చేసుకుంటే ఇవి మనకి వారం 10 రోజులైనా సరే నిల్వ ఉంటుంది. సో ఇప్పుడైతే మరొక పచ్చడి చూద్దాము. మరొక పచ్చడి వచ్చి గోంగూర నువ్వుల పచ్చడి. సో ఈ గోంగూర నువ్వుల పచ్చడి కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. సో ఇప్పుడైతే గోంగూర నువ్వుల పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఇది కూడా చేసుకోవడం చాలా సింపుల్, వారం 10 రోజులైనా సరే నిల్వ ఉంటుంది. సో దీనికోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని హీట్ చేసుకోవాలి. ప్యాన్ హీట్ అయ్యాక 1 కప్పు వరకు నువ్వుల్ని తీసుకుని వేయించుకోవాలి. నువ్వులు దోరగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకుని చల్లారనిద్దాము. ఇప్పుడు ఇదే ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకుని ఇందులోకి 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులోనూ 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 10-12 ఎండుమిరపకాయలు వేసుకుని వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు గోంగూరకి కారం సరిపోయే విధంగా వేసుకోండి.
సో వీటిని ఇలా బాగా వేయించుకుని వీటిని కూడా నువ్వులు వేసుకున్న ప్లేట్లోకి వేసేసుకుని రెండింటిని చల్లారనిద్దాము. సో ఇప్పుడు ఇదే ప్యాన్ని మళ్ళీ స్టవ్ పైన పెట్టేసుకున్నాను. ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూరని వేసుకుంటున్నాను. గోంగూరని 2-3 సార్లు ఫ్రెష్గా కడిగి వేసుకోవాలి. సో గోంగూర వేసుకున్న తర్వాత మూత పెట్టేస్తే స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి 3 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకునేసరికి గోంగూర సగానికి పైగా మగ్గిపోతుందండి. ఇలా మగ్గిన తర్వాత మరొకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇందులో ఉన్న వాటర్ కాస్తంత బయటికి వచ్చేస్తుంది. ఇది మొత్తం కూడా పూర్తిగా మగ్గిపోయే విధంగా మగ్గించుకోవాలి. సో ఒక 2 నిమిషాలు అయ్యేసరికి ఇలా మగ్గింది. ఇప్పుడైతే దీన్ని మనం ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుంటే పూర్తిగా చల్లారిపోతుంది. ఇప్పుడు మనం పచ్చడి ప్రిపేర్ చేయడం కోసం ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. మీరు రోట్లో అయినా సరే వేసుకుని దంచుకోవచ్చండి. సో ఇంకా సింపుల్ ప్రాసెస్ అయితే ఇప్పుడు చూపిస్తున్నాను. నువ్వులు రోట్లో వేసుకుంటే నలగడానికి కాస్తంత టైం పడుతుంది. సో ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకున్న నువ్వుల్లో రుచికి సరిపడ ఉప్పు, 4-5 వెల్లుల్లి రేకులు వేసుకుని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇలా గ్రైండ్ చేసుకుంటే మనకి వీడియోలో చూపించే విధంగా వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ఇలా పొడిలాగా రెడీ అవుతుంది. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న గోంగూరలో సగానికంటే తక్కువగా గోంగూరను వేసుకుని ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇది మొత్తం కూడా బాగా మిక్స్ అయిపోతుంది కదా. ఇప్పుడు ఈ మిక్సీ జార్లో ఉన్న పచ్చడి మొత్తాన్ని కూడా ముందుగా వేయించుకున్న గోంగూరలోకి వేసుకోవాలండి. గోంగూరలో వేసుకుని దీని మొత్తాన్ని కూడా ఇలా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇది రోట్లో వేసి దంచకపోయినా సరే రోటి పచ్చడిలానే చాలా బాగుంటుంది. సో ఇది కూడా చాలా సింపుల్గా ఉంది కదా. అయితే మీ ఇంట్లో కూడా ఈ గోంగూర పచ్చడిని కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. సో దీంట్లోకి మనం కావాలి అనుకుంటే పోపు దినుసుల్ని యాడ్ చేసుకుని వేసుకోవచ్చు. లేదు అంటే డైరెక్ట్ ఇలానే తినేయచ్చండి. పోపు వేయాల్సిన అవసరం అయితే లేదు. సో చక్కగా ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. సో చూసారు కదా ఎంతో సింపుల్గా గోంగూర పచ్చడిని కూడా రోటి పచ్చడి స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకున్నామో. మన ఛానల్లో చూపించే రెసిపీస్ అన్నీ కూడా ఇలానే చాలా సింపుల్గా ఉంటాయండి. ఈరోజు మన ఛానల్లో చూపించిన తీగ బచ్చలి రోటి పచ్చడి అలాగే గోంగూర నువ్వుల పచ్చడి రెండు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. వీటిని చాలా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే చాలా టేస్టీగా ఉండడమే కాకుండా వారం 10 రోజులైనా సరే పాడైపోకుండా నిల్వ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, వీడియో ఇప్పటివరకు చూసారు అంటే డెఫినెట్గా మీకు వీడియో నచ్చే ఉంటుంది. అయితే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. రేపు కూడా మరో సింపుల్ అండ్ సూపర్ రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.